టైఫాయిడ్ ఫీవర్ అసలు ఎందుకు వస్తుంది? ఈ ఫీవర్ కి సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటి? దీనిని ఎలా నివారించాలి? అండ్ అలాగే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? టైఫాయిడ్ ఫీవర్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన టీకా ఏంటి? టైఫాయిడ్ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారణ చేయడానికి ఎలాంటి పరీక్షలు తీసుకోవాలి? ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వ్యాధి సాల్మోనెల్లా టైఫీ అనే ఒక సూక్ష్మజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించాక వ్యాధి లక్షణాలు కనిపించడానికి 2-3 వారాల సమయం పట్టవచ్చు. టైఫాయిడ్ లక్షణాలు అనేవి సాధారణ జ్వరం నుంచి తీవ్ర ఇన్ఫెక్షన్ అయ్యి మరణానికి దారితీస్తుంది. టైఫాయిడ్కి సాధారణంగా కనిపించే లక్షణాలు ప్రతిరోజు జ్వరం, కొన్నిసార్లు 103 to 104 డిగ్రీస్ ఫారెన్హీట్ కూడా వస్తుంది. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, నీరసం, అలసట, ఒళ్ళు నొప్పులు, వికారం లేక వాంతులు అవుతాయి. కడుపులో నొప్పి స్వల్పంగా మొదలయ్యి కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటుంది. విరోచనాలు కూడా అవుతాయి. ఆకలి లేకపోవడం లేదా కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపించడం, శరీరం పైన గులాబీ రంగులో చిన్న చిన్న మచ్చలు, కొన్నిసార్లు పేగుల మీద పుండ్లయ్యి అది పగలడం. అసలు టైఫాయిడ్ రాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు చూద్దామా? శుభ్రమైన నీటిని లేదా వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. మరగబెట్టిన పాలను తాగడం శ్రేయస్కరం. ఏదైనా తినడానికి ముందు, తర్వాత, మలమూత్ర విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో ఈగలు లేకుండా చూసుకోవడం, ఆహార పదార్థాలను మూతతో కప్పి ఉంచటం వంటి ప్రతి జాగ్రత్త కీలకమైనదే. చాలా మంది కొంతవరకు రోగనిరోధక శక్తి కలిగి ఉన్నారు. ఈ వ్యాధి నివారణ 2 రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి, కానీ అవి పూర్తి రక్షణను కలిగించలేవు. మొదటి రకం టీకా 6 నెలల వయసు పిల్లల నుంచి 45 సంవత్సరాల వరకు ఒకే డోస్ తీసుకోవచ్చు. మరొక రకం అన్కాంజుగేటెడ్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ 2 సంవత్సరాల వయసు దాటిన వారికి ఇస్తారు. ఇది 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. 2-3 రోజుల నుంచి జ్వరంగా ఉంటే ఈ టెస్టులు చేపించుకోండి. అందులో ఒకటి వైడాల్ టెస్ట్. టైఫాయిడ్ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారణ చేయడానికి రక్తం, మూత్రం లేదా మలంలో కల్చర్ టెస్ట్ లేదా సీరం యాంటీజెన్ ఆర్ యాంటీబాడీ టెస్ట్ చేయాలి. జ్వరం వచ్చిన వారం రోజుల తర్వాత వైడాల్ టెస్ట్ చేయించాలి. మన దేశంలో దాని రిపోర్ట్లో టైట్రీ 1:160 కన్నా ఎక్కువ ఉంటేనే దానిని పాజిటివ్గా పరిగణించాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని ఇతర ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు క్రాస్ రియాక్టివిటీ వల్ల వైడాల్ టైట్రే పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఎన్నో సందర్భాల్లో 2-3 రోజుల జ్వరానికి కూడా వైడాల్ చేయించడం చూస్తున్నాం. రిపోర్టులో 1:80 ఉంటే కూడా పాజిటివ్గా పరిగణిస్తారు. అంతేకాకుండా 1:160 ఉంటే డబుల్ టైఫాయిడ్ అని కూడా అంటుంటారు. టైఫాయిడ్ జ్వరముతో బాధపడుతున్నారా? మన అశ్విని హాస్పిటల్స్ డాక్టర్స్ని సంప్రదించండి. టైఫాయిడ్ జ్వరమును వారంలో తగ్గించుకోండి. ఆరోగ్యముతో తిరిగి వెళ్ళి మీ కుటుంబంతో హ్యాపీగా ఉండండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9505888377 లేదా 9100093338. ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా.